గురువుగారు కృష్ణం వందే జగద్గురు అని మన శాస్త్రం చెప్తుంది. హ్మ్. అలాంటి కృష్ణునికి గూడా ఏదో ఒక క్యాస్ట్‌కి సంబంధించినోళ్ళని వేరే క్యాస్టోళ్ళు చేయకుండా ఉండటం ఈ మధ్య ఈ 10, 15 సంవత్సరాల నుంచి ఎక్కువవుతుంది. ఈ కలి వైపరీత్యాన్ని ఈ మీరు కలియుగం నాన్న. కలియుగంలో ఇలాగే ఉంటదని స్వామి చాలా క్లియర్‌గా చెప్పాడు. ఓకే. ఓకే. ఇలాగే ఉంటది. అంటే దేవుళ్ళను గూడా కుల, మతాలతో విడదీసేస్తారు. హ్మ్. ఓకే. మతాల గురించి విడదీయడం అంటే అది ఎప్పుడో ఎప్పుడు ఎప్పుడో ఉండేదది. ఓకే. ఇప్పుడు కులాల ద్వారా గూడా విడదీస్తారు. ఓకే. కలియుగంలో జరిగేదే చెప్పాడాయన స్వామి చాలా క్లియర్‌గా. ఓకే. ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. ఓకే. ఓకే. అసలు ఈ విధంగా భగవంతుడికి ఒక కులాన్ని ఆపాదించటం. ఓకే. ఆ కోణంలో మా కులం మాత్రమే మేము పూజిస్తాము. మా కులం మాత్రమే పూజించాలనో, లేపోతే వేరే కులం వాళ్ళు మేము ఆ కులంలో పుట్టాడు కాబట్టి అవును. స్వామి మేము చేయకూడదనో అలా హ్మ్. అనుకోవడం. అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. దానివల్ల నష్టపోయేది ఎవరు చెప్పు? మనమే. మనం మనమే 100% నష్టపోయేది మనమే. భగవంతుడికి ఏముంది? భగవంతుడు ఆయన ఏ కులంలో అయినా పుడతాడు, ఎలా అయినా పుడతాడు. అవును. ఆయన ఏ విధంగా అయినా జన్మ తీసుకుంటాడు. ఓకే. కానీ ఆయన కొలవపోతే నష్టపోయేది మాత్రం మనమే. ఓకే. కలియుగంలో ఇలాగే జరుగుద్దని స్వామి చాలా క్లియర్‌గా చెప్పాడు. చెప్పాడు కాబట్టి అలా జరిగి తీరితే ఇంకా దారుణాలు మనం చూస్తాం. ఎంతో అంటే మనం ఊహించని దారుణాలు ఇప్పటికే ఊహించని దారుణాలు ఎన్నో చూస్తున్నాం. అవును.